this is Panikumar Addepalli. We're watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 25కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి, రెండు టీంల బలాబలాలు ఏంటి, ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 25 జీటీ వర్సెస్ కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి అనుకూలిస్తుంది. ఇప్పటి వరకు టాస్ గెలిచిన వాళ్ళు వెంటనే చేజింగ్ తీసుకున్నారు. చేజింగ్ తీసుకున్న టీంలు ఎక్కువ శాతం గెలిచాయి ఈ పిచ్ మీద. సో అందుకని ఏ కెప్టెన్ అయినా సరే టాస్ గెలవగానే ఫస్ట్ చేజింగ్ తీసేసుకుంటాడు అనమాట. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ ప్రకారం ఈ స్కోర్ వచ్చేసి 180 రన్స్ ప్లస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అది 200 ప్లస్ ఉన్నాయి, కానీ మన స్కోర్ ప్రకారం 180 ప్లస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం రెండు టీముల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. ఈ టీం ఏ ఐపీఎల్లో ఇంత చెత్త పర్ఫార్మెన్స్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లన్నీ ఓడిపోయింది. ఒకటి వర్షం వల్ల ఒక పాయింట్ వచ్చింది అంతే, మిగతా మ్యాచ్లన్నీ ఓడిపోయింది. అసలు కేకేఆర్ అయినా ఆడేది అన్నట్టుంది. వీళ్ళకి డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఇంకొక మ్యాచ్ కనుక ఓడిపోతే వీళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్ అవకాశాలు కంప్లీట్ క్లోజ్ అయిపోతాయి నాకు తెలిసినంత వరకు. ఈ మ్యాచ్ ఎట్లయినా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి కేకేఆర్ ఉంది, గెలవాల్సిందే. వీళ్ళు మెయిన్ వెయిట్ చేస్తుందంటే బౌలర్స్ కోసం. మనీష్ పతిరానా, అతను టెస్ట్ ఫిజికల్ టెస్ట్ అంతా పాస్ అయిపోయింది, తన క్లీన్ చీట్ వచ్చేసి ఎన్ఓసి కూడా వచ్చేసింది. మరి ఇంకా టీంలో ఎందుకు చేరలేదు అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్లో ఆడతాడనే అనుకుందాం. అండ్ అజింక్య రహానా కెప్టెన్సీ తన ప్రయోగాలు అవన్నీ బాగా చేస్తున్నాడు, కానీ గ్రీన్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. అతను బ్యాట్స్గా ఫెయిల్ అవుతున్నాడు, బౌలింగ్గా ఫెయిల్ అవుతున్నాడు, ఎవ్రీథింగ్ అట్లా ఉంది. సో ఈసారి ఈ మ్యాచ్లో టీమ్గా ఆడి గెలుస్తారని చెప్పి చూద్దాం. ఎట్ ది సేమ్ టైం జీటీ, గుజరాత్ టైటాన్స్ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు, మంచి కంబ్యాక్ ఇచ్చారు. వాళ్ళు ఎట్లాగంటే శుభం గిల్ ఫామ్లోకి వచ్చేసాడు. బౌలింగ్ చూస్తే పర్ఫెక్ట్, సిరాజ్ కంబ్యాక్ ఇచ్చాడు అన్నమాట. ఇట్లా బౌలింగ్ చాలా బాగుంది వాళ్ళది. స్పిన్ కానీ ఫాస్ట్ కానీ పేస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వాళ్ళు మిడిల్ ఆర్డర్ బాగాలేదు. ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ తొందరగా అవుట్ చేస్తే మాత్రం గుజరాత్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా ఈసారి ఎలా ఉంటుంది అని చూద్దాం. ఒక్కసారి రెండు టీముల బలాబలాలు ఒకసారి చూద్దాం. కేకేఆర్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అజింక్య రహానా, ఖాన్ గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, అకుల్ రాయ్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ చాగి, ఫిన్ ఎలెన్, మనీష్ పతిరానా వస్తాడని చెప్పి ఈ మ్యాచ్లో అనుకుంటున్నాం. సో అందుకని ఇలా ఉంది వీళ్ళ టీం. అండ్ ఒక్కసారి జీటీ, గుజరాత్ టైటాన్స్ టీం చూద్దాం. సాయి సుదర్శన్, శుభం గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, షారూక్ ఖాన్, రాహుల్ తివారీ, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసీద కృష్ణ. ఇది వీళ్ళ టీం. బౌలింగ్ చూసి చెప్పా కదండి, ప్రసీద కృష్ణ కానీ రషీద్ ఖాన్ కానీ వీళ్ళంతా చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఫామ్లోకి వచ్చేసారు. వికెట్స్ బాగా తీస్తున్నారు టైం. ప్రసీద కృష్ణ ఎక్సలెంట్ బౌలింగ్ అయిపోయింది. వీళ్ళ బౌలింగ్కి వాళ్ళ బ్యాటింగ్కి చూసుకుంటే రెండు టీముల బలాలు చూసి, కానీ కంబ్యాక్ ఇస్తారని ఒక్క పాయింట్తో నేను చెప్తున్నానంటే మ్యాచ్ గెలిచే అవకాశం ఇద్దరికి 50-50 ఉన్నా కంబ్యాక్ ఇస్తుంది కేకేఆర్. ఈ మ్యాచ్ ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ కంబ్యాక్ ఇస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవచ్చు అని చెప్పి ఒక చిన్న ప్రెడిక్షన్ మాత్రమే, ఇది అనాలిసిస్ మాత్రమే. ఏ మాత్రం కేకేఆర్ చిన్న తప్పు చేసినా జీటీ గెలిచేస్తుంది అనమాట. ఇందులో ఇలాంటివి సంబంధం లేదు. సో బెట్టింగ్లో పెట్టుకుని యాపిల్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లో పెట్టుకోకండి. ఎందుకంటే బెట్టింగ్స్ వల్ల మీరే కాదు మీ లైఫ్లు కూడా నాశనం అయిపోతాయి. సో డోంట్ గో బెట్టింగ్ యాప్. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ ఎంకరేజ్ చేయదు. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మా పీకే టాక్స్ అంత తొందరగా రీచ్ అవుతుంది. సో please share, like PK Talks. This is Panikumar Addepalli signing off.